ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతమ్మా 100 రూపాయలమ్మా. 100 షాప్లోనే 100 కదమ్మా. ఇస్తాను, ఒక 10 తీసుకొచ్చిస్తావా? అదేంటమ్మా అలా అంటావ్? అనరా మరి. ఈ వస్తువుకి షాపులో అయితే ట్యాక్స్ జిఎస్టీ అన్ని కలిపి 200 కంటే తక్కువకు రాదు. ఆ. సరే సరే 30 రూపాయలకి ఇస్తారా? అబ్బా, నువ్వు బేరాలు ఆడుతున్నావా ఏం చేస్తున్నావమ్మా? 10 రూపాయలు తగ్గిస్తాను, 90 రూపాయలకి ఇస్తాను, తీసుకో. వసంత తింగర్ది గాని ఈ పెద్దిరాజుకి బలుపెక్కువ. ప్రతి విషయంలోనూ నా కట్టుపడుతూ నా మీద సెన్సార్ లేని సెటర్లు వేస్తూ నన్నిబ్బంది పెడుతూ ఉంటాడు. వీళ్ళ బండారం బయట పెట్టి అత్తయ్య దగ్గర బుక్ చేసేయాలి. ఇద్దరిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. బోణి బేరం కదా, ఇటివు. పాత సామాన్లే, పాత సామాన్లు. అవని మ్యామ్, ఏంటి 1 పర్సనల్ క్వశ్చన్ అడుగు. వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. మీరు కట్టే చీరలు చాలా బాగుంటాయి. సినిమాలో హీరోయిన్స్ కడతారే అలాగా. థ్యాంక్స్. సినిమాల్లో అయితే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు, మరి మీ డిజైనర్ ఎవరు? ఇంకెవరు? మా ఆయన. అవునా మేడం? ఎందుకంత ఆశ్చర్యపోతున్నా? చీరకు డబ్బులు అడిగితే దెబ్బలు పడతాయనే మొగుళ్ళున్న ఈ రోజుల్లో మీ వారు మీకు చీరలు సెలెక్ట్ చేశారంటే ఇది ప్రపంచపు వింతల్లో ఒకటి మామ్. నా మీద కవితలు కూడా చెప్తుంటారు. అవునా? ఏది మీ ఆయన చెప్పిన కవిత ఒకటి మా కోసం చెప్పండి మామ్. నాకు సిగ్గేస్తుంది. చెప్పండి మేడం ప్లీజ్. మీ వారి కవి హృదయం ఎలాంటిదో మేము తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పండి? వాళ్ళ ఆయన గురించి అడుగుతున్నాం సార్, మీ గురించి కాదు. మేడం మీరు చెప్పండి. ఆయన ఏం చెప్పేవారంటే, నెంగిన మెరిసే నెలవంక నేలకు దిగి వచ్చింది. మెరిసే నక్షత్రంలోని అందం, విరిసిన కుసుమంలోని మకరందం, కురిసే వర్షంలోని చల్లదనం, నా చెల్లి మందహాసం. ఏమైంది ఈ వేళ నాలో? ఎదలోన ఈ అల్లరేంటో? నిన్ను చూసినందుకేనా ఎదలో ఈ అలజడి? నీ చూపులు తాకినందుకేనా మదిలో ఈ సందడి? ఏ మాయ చేశావో ప్రియా, మనసే మాట వినకుంది. ఏ మంత్రం వేశావో మరి నీ వైపుకి నడుస్తుంది. ఐ లవ్ యూ ప్రియా, నువ్వే నా హృదయాలయ. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ మేడం. సార్ మంచి రైటరే. థ్యాంక్స్. మీ వారు ఎలా ఉంటారు మేడం? మాతో ఎప్పుడు చెప్పలేదు. తను ఎలా ఉంటారంటే మన శ్రీకర్ గారు ఉన్నారే అలా ఉంటారు. అయ్యో, వాటర్ తాగండి. శ్రీకర్ గారు ఇలా చక్కగా ఉంటారు. మరో ఆడదాని వంక చూడని కళ్ళు, ఆడపిల్లలు ఇష్టపడే గడ్డం, నాకు ఏ కష్టము రాకుండా కాపాడుకునే దేహం. వర్ణించుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు, అంత బాగుంటారు. ఆయన అంత బాగున్నప్పుడు మీ కాపురం ఎందుకు బాలేదు? అమ్మ చాటు బిడ్డ, అమ్మ మాట వింటారు. ఈ జనరేషన్ అంతా పెళ్ళ మాట వింటుంటే తను అమ్మ మాట వింటాడా? పిచ్చోడా ఏంటి? ఏంటి శ్రీకర్ సార్,
మేము అవని మేడం వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడుతుంటే మీకెందుకు మాటి మాటికి పులమారుతోంది? అదేం లేదు, ఆ, కర్రీ కాస్త స్పైసీగా ఉంది, అందుకే పొలమారుతుంది. అవును, మీ వారు ఎక్కడుంటారు? నా ఎదురుగానే ఉన్నారు. మీ ఎదురుగా శ్రీకర్ గారు ఉన్నారు కదా. ఐ మీన్ నా మనసులో ఉన్నారు, అందుకే అలా అన్నాను. సరే సరే, ఇంకందరూ భోంచేయండి. మేడం, స్మాల్ సజెషన్. మీ వారు అమాయకుల్లా ఉన్నారు. తల్లి మాట విని మీకు దూరం అయిపోయారు. తనని వదులుకోకండి. తొందరగా మీ దగ్గరికి రప్పించుకోండి. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. బావా బావా బావా, ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఏం చేశాను బావా? ఆ కవితలేంటి, ఆ గోలేంటి? గతంలో నువ్వు చెప్పినవే కదా. అయితే మాత్రం ఇప్పుడు అందరి ముందు అవసరమా? అవని మంచిదే, వాళ్ళ హస్బెండే చెడ్డోడని వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేస్తున్నావా? నేను నీ భర్తని, నువ్వే నా భార్యవని అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నావా? ఆ చివరి 2 లైన్లు మరోసారి చెప్పు. నేను నీ భర్తని, నువ్వే నా భార్యవని అందరికీ చెప్పేద్దామని అనుకుంటున్నావా? ఆ ఒక్క లైనే చెప్పు. నువ్వే నా భార్యవని అందరికీ చెప్పేద్దాం అనుకుంటున్నావా? మొత్తం వద్దు, సగం మాత్రం చెప్పు. నువ్వే నా భార్యవని. ఆ ఇంకోసారి చెప్పు. నువ్వే నా భార్యవని. ఆహా ఆహా, నీ నోటి నుంచి ఈ మాట వింటుంటే ఎంత బాగుంది బావా. ఈ తెలివితేటలు బాగానే ఉంటాయి. అయినా ఎందుకు గించుకుంటున్నావు? నాలా ఉంటాడని ఎందుకు చెప్పావు? నీలా అన్నాను కానీ నువ్వే అని అనలేదు కదా. నీ పేరు చెప్పానా? నీ ఇంటి పేరు చెప్పానా? నీ ఇంటి అడ్రస్ చెప్పానా? ఏం చెప్పలేదు కదా. నేనక్కడ చెప్పిన దాంట్లో ఏం తప్పలేదు తెలుసా. నువ్వు పదే పదే అలా మాట్లాడుతుంటే వాళ్ళకి అనుమానం రాదా? అయ్యో, అనుమానం రాకుండా నేను చూసుకుంటానులే బావా. పెళ్లి కాలేదని చెప్పి నువ్వెంత పొరపాటు చేసావో చూడు. అనుక్షణం భయపడుతున్నావు.